ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనము. అండ్ జాషువా ఓవర్వేమ్డ్ అమాలేక్ and his people with the sword. Exodus chapter 17 verse 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో విజయం సాధించాలంటే, మనకు ఉన్న ప్రతికూలతలపై గెలవాలి అంటే, అటువైపు ఎంత భయంకరమైన సమస్యలున్నా ఆ సమస్యలను ఓడించాలి అంటే దేవుని సహాయము మనకు కావాలి, మనతో ఉండాలి అనే విషయము ఈ రోజున లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. ఈ రోజున నీవు గెలవలేని, జయించలేని స్థితిలో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? దేవుని సహాయము చేత నీవు గెలవగలవు. హల్లెలూయా. యెహోషువ అమాలేకీయులతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే యెహోషువకు విజయం కావాలంటే అంత సాధారణమైన విషయం కాదు. అమాలేకీయులు బలమైన వారు, శక్తివంతులు. వారిని జయించాలంటే మనిషి జ్ఞానము, బలము కాదు, దేవుని సహాయం తప్పకుండా కావాలి. ఆ సహాయం కోసం మోషే, అహరోను, హూరులు కొండ ఎక్కి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు యెహోషువ గెలుపు వైపు ప్రయాణిస్తున్నాడు. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇది చూచిన అహరోను, హూరులు మోషే చేతులు పైకి ఎత్తుటకు సహాయంగా ఒక బండ తెచ్చి ఆ బండ పైన మోషేని కూర్చోబెట్టి అహరోను ఒక చేతిని, హూరు ఒక చేతిని పట్టుకొని మోషేకు సహాయముగా ఉన్నారు. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీయులను ఓడింపబడ్డారు అని ఈరోజు లేఖన భాగములో చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయులు ఓడిపోవడానికి కారణం యెహోషువ కత్తికి ఉన్న పదును కాదు, లేదా యెహోషువ యుద్ధ నేర్పరి అని కాదు. బహుశా యెహోషువ యుద్ధ నేర్పరి అయి ఉండొచ్చు, మంచి యుద్ధము చేసేవాడై ఉండి ఉండొచ్చు. అంత మాత్రాన యెహోషువ వలనే యుద్ధం గెలిచారు అనడానికి లేదు. ఎందుకంటే వాక్య భాగము చాలా తేటగా మనకు తెలియజేస్తుంది. మోషే చేతిని క్రిందకు దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు అని. అనగా యెహోషువ కత్తి నేర్పరితనము పని చేయలేదు కదా. అలాగే ఈ రోజున మనము మన ఉద్యోగముల్లో, మన వ్యాపారములో, మన చదువుల్లో, మన కుటుంబ జీవితంలో, మన దైనందిన కార్యములలో విజయం సాధించాలి, మనమే ముందు ఉండాలి, మనమే గెలవాలి అంటే మన దగ్గర ఉన్న జ్ఞానము, మన దగ్గర ఉన్న సంపదలు, అధికారములు, ఆస్తి అంతస్తులు సరిపోవండి. ఖచ్చితంగా దేవుని యొక్క బలమైన సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు మన సొంత తెలివితో చేసినా ఓడిపోవాల్సి వస్తుంది. మన యొక్క గెలుపుకి కారణం దేవుడు మాత్రమే అని గ్రహించాలి. బిల్లీ గ్రహం గారు అనేక దేశాల్లో పరిచర్య చేయడానికి కారణం, గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డానికి కారణం తన యొక్క భార్య ప్రార్థన అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ రోజున బహుశా నీవు గెలవడానికి కారణం, నీవు మంచిగా చదువుకోవడానికి కారణం, నీ జీవితంలో నీవు స్థిరపడడానికి కారణం, మంచి స్థితిలో ఉండడానికి కారణం నీకున్న జ్ఞానమే అని పొరపాటు పడకు. నీ వద్ద ఉన్న డబ్బు అని అసలే అనుకోకు. నీ కోసం నీ తల్లిదండ్రులు, నీ కోసం నీ భార్యనో, భర్తనో, నీ బిడ్డలో ప్రార్థన చేస్తున్నారు అని గ్రహించు. వారి ప్రార్థన నీ జీవితంలో వెలుగును నింపుతుంది. ఒకవేళ నీవు ఈ రోజున ఓడిపోతున్న స్థితిలో ఉన్నావా? అయితే ఇదే ప్రార్థన ప్రారంభించు. మోషే తాను ప్రార్థన చేసిన ప్రాంతంలో యెహోవా నిస్సి అని పేరు పెట్టి బలిపీఠం కట్టాడు. యెహోవా నిస్సి అనగా యెహోవా నా ధ్వజము అని. ఆయన పేరు మనం ధరించితేనే
ఆయన రక్షణ మనకుంటుంది. యేసు నామములో ఎటువంటి పరిస్థితి అయినా మార్పు చెందుతుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నప్పుడు నీవు అద్భుతములను చూస్తావు. యెహోషువ ఓడిపోయే యుద్ధం కూడా దేవునికి మోషే ప్రార్థించగా గెలిచాడు. నీవు కూడా గెలుస్తావు. నీ జ్ఞానము సరిపోవడం లేదు, నీ బలము సరిపోవడం లేదు, నేను ఓడిపోతున్నాను, నా వలన కాదు అని బాధపడకు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో. ధ్వజము అయినటువంటి దేవుడు నిన్ను గెలిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రార్థనతో నీవు ముందుకు సాగు. ప్రతి శత్రువు ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, దీర్ఘశాంతుడా, విజయమునిచ్చే దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును నా దేవా, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచును అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రార్థనకున్నటువంటి శక్తి, మీ యొక్క సహాయము లేకుండా మేము ఏది కూడా గెలవమని, ఏది కూడా మేము సాధించమని సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఓడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అయా మరి తండ్రి అన్ని ప్రయత్నాల్లో విఫలమవుతున్నటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారో వారిని మీరు ధైర్యపరిచారయ్యా. అవును ప్రవ్వా, మీకు ప్రార్థన చేస్తే, యేసు నామములో ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో సక్సెస్ని చూస్తారని తండ్రి సూటిగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు వందనములు. ఈ రోజున బిడ్డలకున్న అవసరతల నిమిత్తము, అక్కరల నిమిత్తము ప్రార్థిస్తుండగా మీరే మాకు సహాయం చేయండి. మీరే అద్భుత కార్యాలను మా పట్ల జరిగించండి. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు అయా మంచాన పడి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరణాన్ని కూడా జీవముగా మార్చగల దేవుడవు నీవు. అయా కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు నీవు. అయా చనిపోయిన వారిని సైతము బ్రతికించే దేవుడవు ప్రభా, నీ తట్టు చూస్తుండగా అద్భుత కార్యాలను బిడ్డలకు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. రుణ భారాలను తండ్రి యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. అదేవిధంగా ఉద్యోగ సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వివాహాల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. అయా గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు అవమానాలు పొందుతున్నారో, నిందలను అనుభవిస్తున్నారో తండ్రి, అయా సూటిపోటి మాటలతో నలిగిపోతున్నారో తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తుండగా వారి యొక్క గర్భాన్ని తెరవండి తండ్రి. అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు అయా కుటుంబములో తండ్రి అయా సమాధానము లేక, రక్షణ లేక, కుటుంబములో తండ్రి అయా మీ యొక్క సన్నిధి లేక ఎందరైతే కుటుంబాలలో గలిబిలి జీవితాన్ని గడుపుతున్నారో, ఎప్పుడు చూసినా గొడవలతో అల్లర్లతో ఉంటున్నారో వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. మీరు సమాధానకరి కర్త ప్రభ, వారి మధ్య మీ సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభ, ఉద్యోగం కొరకు ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్న వారి మొరను మీరు ఆలకించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభ, వారు అనుకున్న జాబు బిడ్డలు సాధించుటకు కృపను అనుగ్రహించండి. ఎంతో కష్టపడుతున్నారు ప్రభ, అయా కష్టానికి తగినటువంటి ప్రతిఫలము మీ యొక్క సహాయము ద్వారా వారు పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. అయా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ఎటువంటి ఆయా తండ్రి ఎడిక్షన్స్ కి బిడ్డలు లోబడకుండా ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. ఆ గేమ్ ఎడిక్షన్ నుంచి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, అయా ప్రేమ అనే పేరుతో మోసపరిచే ఆ యొక్క తండ్రి భయంకరమైన ఆలోచన నుంచి బిడ్డలకు విడుదలను మీరు దయచేయండి. యవన వయసులో మీ మాటకు విధేయత చూపినట్లుగా, మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరే సహాయం చేయండి. అయా దేశ నాయకులందరినీ కూడా మీరు దీవించండి. అయా అదేవిధంగా దేశం ఎలా ముందుకు వెళ్లాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయండి తండ్రి. సమయోచితమైన ఆలోచనను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా పరిచారకులందరినీ దీవించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు చేసే సువార్త పరిచర్య అనేకులకు తండ్రి మరి మీ యొక్క నామాన్ని మహిమపరచడం నిమిత్తం వారు
వెళ్తుండగా తండ్రి సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును, ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించి బాప్తిసం తీసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి స్థితిలో బిడ్డలున్నా ఆ స్థితిని మార్చగల దేవుడవు, వారి పరిస్థితులను మార్చగల ప్రభువుడవు తండ్రి. మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి. అదేవిధంగా ఇంకా కష్టాలతో కన్నీళ్లతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. సమస్యలను సైతము గద్దించండి. మీరే తండ్రి మహిమ పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.